హాయ్ ఎవ్రీవన్. ఒకటి మనం లవ్ స్టోరీ రూపంలో ఒక వర్బ్స్ నేర్చుకోవడం చెప్పాను. ఎందుకంటే వర్బ్ అనేది లేకపోతే మనం వాక్యాన్ని తయారు చేయలేము. అది ఫస్ట్ పార్ట్లో ఏం చెప్పానంటే, ఒక అబ్బాయి అమీర్పేటలో ఒక అబ్బాయి అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పాడు. ఐ లవ్ యూ చెప్పాక ఏం జరిగింది అనేది ఈ స్టోరీ మొత్తం చూడండి. ఐ లవ్ యూ చెప్తే ఏమన్నది, విన్నాకనే ఆమె ఏమంటది, కొద్ది రోజులు ఐ లవ్ యూ చెప్తే విన్నది కాబట్టి ఏమంటే అతన్ని వినగానే అతన్ని ద్వేషించింది, హేట్ చేసినాక ఏమంటారు, తిడుతుంది అతన్ని. ఆ తిట్టడాన్ని స్కోల్డ్ కానీ, అబ్యూస్ కానీ, రివీల్ కానీ, చైల్డ్ కానీ, రిబ్యూట్ కానీ అంటారు. అంటే ఇక్కడ మనం నేర్చుకునే వర్బ్స్, మన లవ్ స్టోరీలో నేర్చుకునే వర్బ్స్ కూడా మీకు సినానిమ్స్ కూడా ఉపయోగపడతాయి. ఈ అన్ని పదాలకు కూడా ఒకటే అండి. తిట్టినప్పుడు అంటే నేను రిజెక్ట్ చేస్తా, తిరస్కరించదు, రిజెక్ట్, రిఫ్యూజ్ అని అంటాము. ఆ తర్వాత ఏమొస్తుంది, అతన్ని విమర్శిస్తుంది. అసలు ఎంత తొందరగా నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పాక అసలు మనిషిగానా కాదా అని తిడుతుంది అనుకున్నా. తిట్టడాన్ని ఏమంటారు, క్రిటిసైజ్, కామెంట్, ఇన్సల్ట్, అబీజ్ అంటాడు. ఆ తర్వాత అతను నిజంగా ఆనెస్ట్గా లవ్ చేస్తున్నాడు కాబట్టి అతను ఏం చేస్తాడు, అతను ఓర్చుకుంటాడు. ఆమె ఏం చేసినా ఓర్చుకోవడాన్ని అంటే టోలరేట్ కానీ, ఫర్బియర్ కానీ అంటారు. ఆ తర్వాత అతను లవ్ నిరూపించుకోవాలంటాడు, అంటే ప్రూవ్ చేయాలనుకుంటాడు. ఆ ప్రూవ్ చేయడం కోసం ఎలా స్టార్ట్ చేస్తాడు అన్నాడు. ప్రూవ్ కానీ, వెరిఫై కానీ అంటే నిరూపించుకోవాలి. అప్పుడు ఏం స్టార్ట్ చేయాలి, ఇన్ టేస్ట్ కానీ, బిగిన్ కానీ, స్టార్ట్ కానీ అవును ప్రారంభించడం స్టార్ట్ చేయాలి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. నా యొక్క లాంగ్ వీడియో ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే వర్బ్ ఫార్మ్స్ అనేది లవ్ స్టోరీలో ఎక్కడ కూడా లేదు. మీకు అందరికి ఈజీగా అర్థమయ్యేటట్టు వర్బ్ లేకపోతే సెంటెన్స్ లేదు కాబట్టి ఖచ్చితంగా నేర్చుకోండి. జై హింద్, జై భారత్.